బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. కొంతమంది అంటే మీరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే మీ దంపతులు ఇద్దరిని కూడా ఆదర్శ దంపతులు, పుణ్య దంపతులు అని పొగిడిన వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు అవే నోళ్ళే ఈరోజు మిమ్మల్ని తూలనాడుతున్నాయి సార్. అంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? అక్కడ ఉన్నప్పుడు పొగిడారు మీ దంపతులు ఇద్దరిని, ఇప్పుడు తూలనాడుతున్నారు మిమ్మల్ని, మీకేమనిపిస్తుంది? నారో మైండెడ్ థింకింగ్. ఇది ఒక్కొక్క మనిషి ఏమనుకుంటారంటే ఆ బ్రాడ్ మైండెడ్నెస్ లేకనే ఈ నారో మైండెడ్ థింకింగ్తో మనం ఇట్లా మాట్లాడితే మేమేదో హర్ట్ అయ్యి దీనివల్ల మేమేదో మానేసుకొని వెళ్ళిపోతాము. ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి మేము ఎవరి దగ్గర పడలేదు. మరీ ఒక స్టెప్ కిందికి దిగొచ్చి నిత్య పెళ్లి కొడుకు అని మాట్లాడడము, ఇలాంటి భాష వింటున్నారు. ఆ భాష మాట్లాడిన దానికే ఆ భాష మాట్లాడితే మానేసుకొని వెళ్ళిపోతాడు అనే ఒక ఉద్దేశంతో మాట్లాడిన వాళ్ళే వీళ్ళు. ఓకే. దానికి మా వైఫ్ దాని రిప్లై కూడా ఇచ్చింది. ఆ రిప్లైకి ఎంతమంది అప్రిషియేట్ చేశారంటే ఉన్నింది ఉన్నట్టు చెప్పడంతో. ఎందుకంటే ఎవరు మమ్మల్ని క్రిటిసైజ్ చేశాడో వాళ్ళ ఫాదర్స్ ఓన్ సిస్టర్ హౌస్కే ఈమె కూడా, వాళ్ళ ఫాదర్ సిస్టర్ ఏ హౌస్కి డాటర్ ఇన్ లాగా పోయిందో అదే హౌస్కి ఇప్పుడు నా వైఫ్ కూడా డాటర్ ఇన్ లాగా పోయింది. నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా. ఇచ్చిన దాన్ని లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటెడ్. ఎంత గొప్పగా ఉన్న ఫ్యాక్ట్సే కదా. అంతే కదా. ఇప్పుడు అతను చనిపోవడం ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఈ చెప్పగలిగే ధైర్యం కూడా కావాలా, యాక్సెప్టెన్స్ కూడా కావాలా. అంటే యాక్సెప్టెన్స్ యాజ్ అ హస్బెండ్, నేను యాజ్ అ హస్బెండ్ టుడే నేను యాక్సెప్ట్ చేయాలి అటు చెప్పేదానికి పబ్లిక్లో. నేను బ్రాడ్ మైండెడ్ థింకింగ్ నాది. ఓపెన్గా ఉండడం నాకేం అనిపించలేదు. ఇట్స్ అ గుడ్ థింగ్. మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తే ఒకసారి ప్రజలందరికీ తెలిస్తేనే మంచిది. చాలా మంచి నిర్ణయం సార్, మంచి నిర్ణయం. ఈరోజు ఎంతమంది మాకు అప్రిషియేట్ చేశారు. ఇది చాలా సంతోషం సార్. ఇలాంటి ఓపెన్ మైండే కావాలి. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నప్పుడు మీరు ఎంపీగా గెలవడం ఎంత ముఖ్యమో, కొవ్వూరులో మీ శ్రీమతి గారిని కూడా గెలిపించుకోవడం అంతే ముఖ్యం అన్నమాట. అక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చాలా స్ట్రాంగ్ అది ఇది అంటున్నారు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి ఇక్కడ అక్కడ రెండు చోట్ల మీరు గెలవడానికి మీ బలం సరిపోతుందా? ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఓకే. లైఫ్లో టేకింగ్ ఛాలెంజెస్ కూడా ఇట్స్ అ గ్రేట్ థింగ్. గెలుపు ఓటమి అనేది పక్కన పెట్టండి, బట్ దిస్ అ ఛాలెంజ్ కదా ఇది. మేమిద్దరం నిలబడిన వాళ్ళు అపోజిషన్ ఎవరు? ఒక అతను చూస్తే పార్లమెంటరీ పార్టీ నాయకుడు లీడరు, ఫ్లోర్ లీడర్. ఇంకొక ఆయన చూస్తే 5-6 సార్లు ఎమ్మెల్యే, మినిస్టరు, ఎక్స్ మినిస్టరు, ఎన్ని ఉన్నాయా? ఛాలెంజింగ్ థింగ్ వీ హ్యావ్ టేకన్ అప్ కదా. ఈ ఛాలెంజ్ స్వీకరించి గెలిచిన తర్వాత కేంద్రంలో విపిఆర్ గారు, రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మంత్రులుగా చూడొచ్చు అంటారా? లేదు, మా వైఫ్ నేను మంత్రిగా నేను యాక్సెప్ట్ చేయను. ఇస్తానన్న ఇప్పుడు. ఓకే సార్. మేము ఇప్పుడే వచ్చాం, మాకెందుకు అంత ఆశ? వద్దు. స్టేట్లో అయితే నేను యాక్సెప్ట్ చేయను. సెంట్రల్లో మీకు వస్తాయి? సెంట్రల్లో ఛాన్సెస్ ఆర్ సీనియర్స్ ఉన్నారు. మాకేం అంత ఆశలు లేవు. మేము మా కోరిక ఏంది? ప్రజలకి హెల్ప్ చేయడమే మా కోరిక, సేవ చేయడమే మా డైరెక్ట్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో. అంతేగాని ఈ మినిస్ట్రీలు ఆ మినిస్ట్రీలు మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ రేపు చెప్పినా కానీ స్టేట్లో చెప్పినా కానీ నేను యాక్సెప్ట్ చేయను, మీకు చెప్తుండే ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక ఫైనల్గా తీసుకుంటే నెల్లూరు జిల్లా అంటే ఆక్వా రంగానికి పెట్టింది పేరు సార్. మరి ఆక్వా రంగం బలోపేతానికి విపిఆర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు సార్? అది ఇప్పుడు ఈరోజు యాక్చువల్లీ ఆక్వా ఇండస్ట్రీ నెల్లూరు జిల్లాలో వన్ ఆఫ్ ద లీడింగ్ ఇండస్ట్రీస్. అండ్ ఐ థింక్ నెల్లూరు నుంచి విపరీతమైన ఎక్స్పోర్ట్స్ పోతున్నాయి నుంచి. సో మనం అండ్ పోర్ట్స్ కూడా పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆక్వా మీద మనం ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఇవ్వాలి. ఈరోజు యాక్చువల్లీ కరెంట్ బిల్స్, ఇటువంటి కరెంట్ ఛార్జెస్ అన్నీ కూడా ఒక 5 acres ఏదో ఉంది, ఆ లిమిట్ దాటితే దే హావ్ టు పే నార్మల్ ఛార్జెస్. అటువంటివన్నీ మనం వీ షుడ్ ట్రై టు హెల్ప్ ది ఆక్వా ఫార్మర్స్. 5 acres 10 acres ఏదో లిమిట్ ఉంది. ఇప్పుడు అవన్నీ తీసేసి వెదర్ ఇట్ ఈస్ 1 acre or 100 acres సేమ్ టారిఫ్, ఎలక్ట్రిసిటీ టారిఫ్ కానీ ఇటువంటి కరెంట్ బిల్స్ ఇవన్నీ మనం కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందరికీ సబ్సిడీ వచ్చే విధంగా చేయాలి. మనమంతా సిద్ధం బస్ యాత్ర జరుగుతుంది సార్.
నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు మీరు జగన్ గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరు. అయితే ఇక్కడ మీ ప్రత్యర్థి విజయసాయిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి జగన్ గారు మనమంతా సిద్ధం బస్సు యాత్ర ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? చేస్తే ఇట్ ఇస్ గుడ్ ఫర్ మీ. ఓకే ఎందుకంటే ప్రజలు ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే ఇప్పుడు నేను చూస్తున్నా కదా, వీళ్ళు ఎంత మన గురించి చెడ్డగా మాట్లాడితే అంత నాకు సపోర్ట్ వస్తుంది. మీరు అప్పుడు రిప్లై ఇస్తారా? కౌంటర్ ఏమన్నా రిప్లై ఇస్తారా? నేను ఎప్పుడు ఇవ్వను, ఎప్పుడు ఇవ్వను. అవసరం లేదు రిప్లై. ప్రజలే ఇస్తారు రేపు రిప్లై, మనం ఎందుకు ఇవ్వాలా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.